అవును సూర్య, ఇంతకాలం తండ్రి చేసిన తప్పుకి ఆ పిల్ల ఏం చేస్తుందన్న కోణంలో ఆలోచించాను. నా ఆలోచన తప్పని మహాయాగం రోజే శామ్ నిరూపించింది. తనకి అలాంటి బుద్ధులున్నాయని తెలిసి ఆవేదనకి గురయ్యాను. అలాంటి అమ్మాయి మీద సానుభూతి చూపించానేంటా అని నన్ను నేనే నిందించుకున్నాను. అబద్ధం అవ్వాలని కోరుకున్నది నిజమైంది. క్రిస్ మీ తాతయ్యని చంపిన అసలు హంతకుడని రుజువైంది. ఇంకా అలాంటి నీడను కూడా మనం తాకాలనుకోవడం నేరమే అవుతుంది. సూర్య, తెలియక చేసింది వేరు, తెలిసి చెయ్యాలనుకోవడం వేరు. అమ్మని చెప్తున్నాను, లోపలికెళ్ళు. అమ్మా, నేను వెళ్ళాలనుకుంటుంది శ్యామ్ తండ్రి మనకు చేసిన ద్రోహాన్ని మరిచి కాదు, మానవత్వాన్ని మరిచిపోకూడదని, మనకున్న విలువల్ని కోల్పోకూడదని, మనం ముందు మనుషులు అన్న విషయాన్ని గ్రహించాలని. సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి వెళ్ళకపోవటం అన్యాయం అవుతుందమ్మా. శత్రువు అయినా కళ్ళ ముందు చనిపోతుంటే అయ్యో పాపం అనుకునే సంస్కృతం అమ్మంది. అది అబద్ధమా నిజమా అన్నది తర్వాత విషయం. ముందు స్పందించాల్సిన ధర్మం అయితే ఉంది కదమ్మా. ఆ ధర్మాన్నే నేను పాటిస్తున్నాను. అది అబద్ధం అని తెలిస్తే నువ్వన్నట్టే తన నీడను కూడా తాకను. సూర్య, సూర్య, ఎక్కడికి వెళుతున్నావు? నానమ్మ, శ్యామ్కి చాలా సీరియస్గా ఉందంట. తన చావు బతుకుల మధ్య పోరాడుతుందట నాయనమ్మ. ఎంతైనా మీ తాతయ్యని చంపిన వాడి కూతురు కాబట్టి ఆపదలో ఉందని ఆదుకోవడానికి, పరామర్శించడానికి హాస్పిటల్కి వెళుతున్నావా? నానమ్మనే మాట్లాడుతున్నాను. ఈ నానమ్మకు నచ్చని పనిని నువ్వు ఏనాడూ చెయ్యవని నమ్మే నా మనసునే ఆలోచనలో పడేలా చేస్తున్నావా సూర్య? లేదు నానమ్మ, నా ఆలోచన నీ ఆలోచన ఒకటే అని నమ్ముతున్నాను. తండ్రి చేసిన నేరానికి కూతుర్ని శిక్షించవని నమ్ముతున్నాను. ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసిన మనిషిని అలా వదిలేయొద్దనే నువ్వు అంటావనుకుంటున్నాను. అలా అనడానికి శ్యామ్ నిజాయితీగా మన కోసం ఏమి చేయలేదురా. అసత్యానికి సత్యం అనే రంగుని పులమాలని చూసింది. మోసపూరిత బుద్ధితో మనల్నందరినీ మోసం చేయాలని చూసింది. ప్రాణాలకు తెగించి మన వంశం కోసం మహాయాగం చేసి మన దగ్గర సానుభూతిని పొందాలని ప్రయత్నం చేసింది. ఇదంతా కళ్ళారా చూసి చెవులారా విన్నాక ఏ నమ్మకంతో దాన్ని నమ్మమంటావు? ఇంకా ఏం కోల్పోవాలని దాని మాయ మాటలు నమ్ముతున్నావు? ఇంత జరిగినా కూడా దాని బుద్ధి ఏమిటో నీకు తెలియడం లేదా? సూర్య, అంతా నాటకం. నాటకం అయితే తిరిగి వచ్చేస్తాను నాయనమ్మ. ఇక జన్మలో శ్యామ్ మొహం చూడను. అంతేగాని ఇప్పుడు వెళ్లకుండా ఉండలేను అంటావు. అది కాదు నానమ్మ, నిజంగా తను ప్రాణాపరిస్థితిలో ఉండి మనం వెళ్ళకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. సూర్య, తప్పులు చేసింది శ్యామ్రా, మనం కాదు.
తననెవరు హాస్పిటల్ పాల్కమ్మని చెప్పలేదే. కావాలని అంత మనసులో పెట్టుకునే చెడు ఆలోచనలతోనే ఇదంతా చేసింది. దేవుడి సన్నిధిలోనే ఇదంతా చేసింది కాబట్టి ఆ దేవుడే దానికి తగిన శిక్ష వేశాడు. తన మనసేమిటో మనకి తెలిసేలా చేశాడు. అందుకే దాన్ని దూరం పెట్టమని దేవుడు ఇలా చేశాడు. అయినా ప్రాణాలకి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తగా పొడిపించుకుందిగా. ఇక ప్రాణాపాయం ఎందుకుంటుంది? అర్థం పర్థం లేకుండా నువ్వెలా వెళ్ళాలనుకుంటున్నావు? అర్థం చేసుకో సూర్య. నువ్వు మాట్లాడకు. అసలు ఇదంతా జరగటానికి కారణం నువ్వు. లేనిపోనివి చెప్పి నానమ్మ మనసుని కలుషితం చేయాలని చూస్తున్నావు. నేనేం చేశాను సూర్య? చేసిందంతా సమంత. ఆ విషయం నీకు తెలుసు కదా. అవి నేను మర్చిపోలేదు. కానీ ఇక్కడ సమస్య తను చేసిన తప్పులు కాదు. నేను చూస్తుంది తనని ఈ ఇంటి మనిషిగా, మనకు ద్రోహాన్ని తలపెట్టిన వ్యక్తిగా కాదు, సాటి మనిషిగా. శ్యామను రప్పించడం కోసం అబద్ధాలే ఆడుతుందో నాటకాలే చేస్తుందో తర్వాత విషయం. సీరియస్గా ఉందని తెలిసినప్పుడు వెళ్లి చూడటం కనీస బాధ్యత. ఆ బాధ్యతతోనే వెళ్ళాలనుకుంటున్నాను. నిజంగా తను అక్కడ ప్రమాదంలో ఉంటే నేను చెయ్యాల్సిన సాయం చేస్తాను. అది మనిషిగా, తోటి మనిషి కాబట్టి. అంటే నా మాటని ధిక్కరించి నన్నే ఎదిరించి దాని దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? నానమ్మ సామాన్య మాటలు పట్టుకొని. సూర్య, నేనొకరి మాటలకి ప్రభావితం అయ్యేదాన్ని కాదురా. శ్యామ్ ఏమిటో తెలిసి దాని వ్యవహారం చూసి మాట్లాడుతున్నారా నేను. సూర్య, శ్యామ్ నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉంటే విషయం నీ ఒక్కడికే తెలిసేది కాదురా, నా దాకా వచ్చేది. అది అబద్ధం కాబట్టి ఎవరి వరకు చేరాలో వారి వరకే చేరి ఆగిపోయింది. సాటి మనిషి కోసం తాపత్రయపడే అలవాటు నాకు ఉందిరా. నేను మనిషినే. కానీ ఆ కుటుంబం మనుషులు కాదురా. మురుగ సంస్కృతి పెంచుకొని మురుగాలుగా మారిపోయిన మృగాలు. వంచటము, చంపటమే వాళ్ళకి తెలుసురా. అత్తంటే లాంటి వాడు శ్యామ్ కూడా అలాంటిదేరా. అలాంటి దానికోసం నువ్వు వెళ్ళాలనుకోకు సూర్య. నీ మంచిదనాన్ని అడ్డు పెట్టుకుని తెలిసిన విషయం నుంచి బయటపడేయాలని శ్యామ్ చూస్తుందిరా. ఆ అవకాశం దానికి ఇవ్వద్దు. నానమ్మ నాకంతా అర్థమవుతుంది. కానీ మన తప్పు లేకుండా ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఏమిట్రా? ఏమిటి? నేనింత చెప్తున్నాను, వెళ్ళాలనే ధోరణిలోనే ఉన్నావు. నీ మనసునది అంతగా మార్చేసిందా? ఆ అమ్మాయి అలాంటిది అత్తయ్య గారు. ఆ విషయం నాకు ఇంతకు ముందే తెలిసింది. నేను వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా నా మాటని వినకుండా బయలుదేరాడు. ఇప్పుడు మీ మాటను కూడా లెక్క చేయకుండా వెళ్తానంటున్నాడంటే శామ్ ఎంతగా విన్ని మార్చేసిందో నాకిప్పుడు అర్థం అవుతుంది. ఏంట్రా అమ్మా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఈ ఇంట్లో మీ నానమ్మ గారి మాటకు ఎన్నడూ ఎదురు చెప్పని వాడివి నువ్వు ఈ రోజేదో కొత్తగా మాట్లాడేస్తున్నావు. తల నరుకువానికి తలవాల్చినట్టు
చంపటం అలవాటైన వాళ్ళ చెత్తకే చేరాలనుకుంటున్నావేంటి? బతకాలని లేదా? మమ్మల్ని ప్రాణాలతో చూడాలనిపించట్లేదా? సూర్య, నానమ్మ మాటల్ని కాదనే ధైర్యం నీకు ఆ అమ్మాయి కల్పించిందని నాకు అర్థమవుతుంది. చెప్పుడు మాటల్ని వినకు. నువ్వు నీలాగుండు. నేను నాలానే ఉన్నాను నాన్న. అలా కనపట్లేదు సూర్య. నేనేం మారలేదు పెదనాన్న. మానవత్వాన్ని చూపిస్తున్నానంతే. ఇక మాటలు అనవసరం. నువ్వు నా మాటకి కట్టుబడి ఉంటున్నావా లేదా అన్నది నాకు కావాలి. ఎప్పుడు నా మాటకి కట్టుబడి ఉండే నువ్వు ఈసారి కూడా ఉంటున్నావా లేదా? సూర్య, నమ్మకాన్ని పెంచుకున్న చోటే నమ్మకాన్ని నిలుపుకోవాలిరా. మోసం చేసే మనస్తత్వం ఉన్న చోట కాదు. నువ్వు అబద్ధానికి నిజానికి తేడా తెలియని తెలివిలేని వాడివి కాదు, అన్నీ తెలిసిన వాడివి. ఆ తెలివితోనే ఉంటే నీ భవిష్యత్తు బాగుపడుతుంది. వెళ్ళు, లోపలికి వెళ్ళు. వెళ్ళు సూర్య. నిదానంగా ఆలోచిస్తే నేను చెప్పినవే వాస్తవాలని నీకు తెలుస్తుంది. వెళ్ళు, వెళ్ళు. అత్త, సూర్యాన్ని చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. మన కళ్ళు గప్పి వాడు ఏదో ఒక సమయంలో శ్యాముని చూడటానికి వెళ్తాడేమో అనిపిస్తోంది. నేనున్నాను కదా రాజీ ఆంటీ. సూర్యుని గదిలోంచి అడుగు బయట పెట్టినివ్వను. జాగ్రత్త. నేను చూసుకుంటాను జయంతి ఆంటీ, మీరు ధైర్యంగా ఉండండి. సామాన్య, ఏంటి రాజీ ఆంటీ? నువ్వు పెద్ద భారాన్ని తల మీద వేసుకున్నావు. జాగ్రత్త. సూర్య చాలా తెలివైనవాడు. నేను చూసుకుంటాను రాజీ ఆంటీ, మీరేం కంగారు పడకండి. మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. సరే అమ్మా. అంతా నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఇంకా జరగాల్సిందుంది. జరిపిస్తా. సూర్యుని అడుగు బయట పెట్టనివ్వను. భగవంతుడా, సూర్య మనసు మారి వచ్చేటట్టు చెయ్యి. పాపం అమాయకురాలు ఏ నేరం చేయకపోయినా శిక్షణ అనుభవిస్తోంది. తనకున్న ఒక్క తోడునైనా తన చెంతకు చేర్చు. ఆర్ యు కంఫర్టబుల్? నర్స్, పద. పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి. తనకి వెంటనే ఆపరేషన్ చేయాలి.
చింతాతయ్య, ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? నేను బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారా? అబ్బే అదేం లేదమ్మా. అలా ఎందుకు అనుకుంటావు? ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. నీకేం కాదని భరోసా కూడా ఇచ్చారు. నువ్వు బ్రతుకుతావమ్మా, ధైర్యంగా ఉండు. నీ కళ్ళల్లో భయం నిజం చెప్తుంది చింతాతయ్య. నేను చనిపోతానని నాకు దిగులేం లేదు తాతయ్య. కానీ మా డాడీ హంతకుడు కాదని నేను నిరూపించలేకపోయాను. అది నాకు బాధేస్తుంది. నా కుటుంబం మీద పడ్డ మచ్చ శాశ్వతంగా నిలిచిపోతుందన్న నిరాశ నన్ను ఆవేదనకు గురి చేస్తోంది. ఏం కాదమ్మా, నువ్వేం బాధపడకు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. నిజాన్ని గుప్పెట్లో దాయాలనుకోవటం అవివేకం అవుతుంది. అమ్మా, ఏదో ఒకరోజు వాళ్ల పాపం పండి అసలు నిజం బయటపడక మానదు. అమ్మా, ఈ రోజు నిన్ను దూరం పెట్టిన వాళ్లే ఆ రోజు నిన్ను తప్పకుండా దగ్గరికి తీసుకుంటారు. ఇది జరుగుతుందమ్మా, జరుగుతుంది. ఆ రోజు నేను ఉంటానా చింతాతయ్య? అమ్మా శ్యామ్, ఏంటమ్మా ఆ మాటలు? చింతాతయ్య, నాకు బావని చూడాలనిపిస్తుంది. ఈ కోరికైనా తీరుతుందా? చెప్పానమ్మా, చెప్పాను. రానన్నాడా? వస్తానన్నాడు, వస్తుంటాడు కూడా. నేను ఫోన్ చేయగానే నీకేమవుతుందోనని తల్లడిల్లాడు తెలుసా. వచ్చేస్తున్నాను చింతాతయ్య అని చెప్పాడు. నేను వచ్చే వరకు నా శ్యామ్కి ధైర్యం చెప్పి చింతాతయ్య అని కూడా అన్నాడు. బయలుదేరిపోయి ఉంటాడమ్మా, వచ్చేస్తుంటాడు. నిజంగా నా చింతాతయ్య నా కోసం వస్తున్నాడా? నాకు చివరి చూపులు మిగిల్చడం కోసం అమ్మా వస్తున్నాడా? ఏంటమ్మా మాటలు? నువ్వు అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను. నీకేం కాదు. ఏమొచ్చింది తాతయ్య? నాలో ధైర్యం సన్నగిల్లుతుంది. నేనిక ఉండనేమో అనిపిస్తుంది. అమ్మా, ఏతోలా బా వస్తున్నాడని అన్నావు కదా, అది చాలే. తనన్నా నన్ను నమ్మితే చింతాతయ్య, బావ రావాలనుకున్నా అమ్మమ్మ వాళ్ళు రానిస్తారంటారా? నీ విషయంలో సూర్య ఎవ్వరి మాట వినడమ్మా. వచ్చేస్తాడు, వచ్చేస్తాడు. ఏమండి, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నీకేం కాదు తల్లి, నీకేం కాదు. డాక్టర్ గారు పిలిచారట? ఆపరేషన్ కంతా సిద్ధం చేశాం. పేషెంట్ హస్బెండ్ ఇంకా రాలేదు. సైన్ పెట్టాలి కదండి. తీసుకొచ్చిందే లేట్ అనుకుంటే ఇంకా లేట్ చేస్తారేంటి? ఆలస్యం చేసే ఎవ్రీ మినిట్ ఆ అమ్మాయి ప్రాణాలకే ముప్పన్న సంగతి మీకు అర్థం కావడం లేదా? బయలుదేరే డాక్టర్, రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. నేను ఆ అమ్మాయికి తాతయ్యనవుతాను. నేను సైన్ చేస్తాను. మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి. సారీ అండి, అలా కుదరదు. జరిగింది మర్డర్ అటెంప్ట్. ఇప్పటికే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా ఆపరేషన్ చేయడానికి రిస్క్ చేస్తున్నాను. భర్త సంతకం లేకుండా సారీ, హస్బెండ్ సైన్ కంపల్సరీ.
అది కాదు డాక్టర్, ప్లీజ్. నువ్వు నా మాటకి కట్టుబడి ఉంటున్నావా లేదా అన్నది నాకు కావాలి. ఎప్పుడు నా మాటకి కట్టుబడి ఉండే నువ్వు ఈసారి కూడా ఉంటున్నావా లేదా? సారీ సూర్య, ఈ విషయంలో నేను నీకేం హెల్ప్ చేయలేను. గ్రాండ్మాకి నిన్ను గది దాటి బయటికి వెళ్ళనివ్వనని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం తప్పదు.